ఆ కాస్ట్లో చిరాకు వచ్చేది. ఎందుకంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ లేకుండా చేసేవాళ్ళు, చెప్పినట్టు చేసేవాళ్ళు కదా, కొత్త వాళ్ళు, వాళ్ళకి అది అలా ప్రోగ్రెస్ అయ్యి ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఇన్ని సినిమాలు ఇన్ని సంవత్సరాల తర్వాత నవ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్ స్టూపిడిటీ. ఇది మనం చెప్పింది నేను చాలా క్లియర్గా చెప్తాను సార్. నేను ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యూ డైరెక్టర్స్ ప్రతి ఆర్టిస్ట్కి ఆ షార్ట్ యాక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇలా చేయాలి, ఇలా ఎగ్జాక్ట్గా చేయండి, నేను చెప్పినట్టే చేయండి, ఎందుకంటే ఈ క్యారెక్టర్ని ఇలా రాసుకున్నాం, దీని టైమింగ్ ఇది, ఇలా చెప్పాలి డైలాగు, ఇక్కడ పాజ్ ఉంటుంది, ఈ పాజ్ వదిలేసి 2 స్టెప్లు ఇక్కడ నడిచి వచ్చి అటు చూసి డైలాగ్ ఇంత చాలా క్లియర్గా ఉంటుంది. ఒక 3-4 సార్లు నేనే చేసి చూపిస్తాను, వాళ్ళతో 2-3 సార్లు చేస్తాను. వాడొచ్చి టేకులు తింటాం స్టార్ట్ చేశాడు అనుకోండి, 2-3 టేకుల దాకా బాగానే ఉంటాం. తర్వాత ఈ 10, 12, 14 టేక్ వెళ్ళేసరికి ఇక ఎవరికైనా చిరాకు వస్తుంది సార్. ఎందుకంటే బికాజ్ అవతల ఉన్నళ్ళు మీరు కామన్ సెన్స్ని కూడా అప్లై చేయకుండా యాక్ట్ చేస్తున్నారు అనుకోండి, బేసిక్ కామన్ సెన్స్. అవును ఇలా చెప్పారు కదండి, సారీ అండి ఇలా చేసి ఇలా ఉంటుంది అంటే ఏమిట్రా మీరు ఇంకా వచ్చేది ఎందుకు, ఇంకా కాన్సన్ట్రేషన్ తగ్గింది. బట్ సి, ఇది నా గురించి ఇలా మాట్లాడేది ఎవరంటే యాక్టింగ్ రానళ్ళు. ఇప్పుడు కొంతమంది ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్ యాక్ట్ చేశాను. కోట శ్రీనివాసరావు గ్రేట్ యాక్టర్, క్యారెక్టర్ యాక్టర్. పూర్ణ, ఇప్పుడు పూర్ణ అనే అమ్మాయిని మనం డైరెక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయిని 1 మోర్ అడగటానికి మనం భయపడతాం. అంత కాన్సన్ట్రేషన్తో ఆ అమ్మాయి టేక్ డెలివరీ చేస్తుంది. యామి గౌతమ్ నువ్వులలో పెట్టాం ఆ అమ్మాయి. ఇలా చాలామంది టెరిఫిక్ యాక్టర్స్కి మనం అంటే భయం ఉండదు, ఎందుకంటే వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకుంటారు మనం చెప్పేది, వాళ్ళ డెలివరీ కూడా ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. సో మనకి వాళ్ళతో ప్రాబ్లం. ఈ ప్రాపగాండా ఇవన్నీ నాన్ సెన్స్ అంతా చేసేవాళ్ళు ఎవరంటే ఈ యాక్టింగ్ రానళ్ళు, ఈ తూతూ మంత్రం వాళ్ళు, వీళ్ళు. మేబీ ఆ ప్రాబ్లం వల్లనా యాక్టర్గా కూడా చాలా సెలెక్టివ్ అయిపోతారు, బికాజ్ యూ కాంట్ టాలరేట్ దట్ స్టూపిడిటీ అని. లేదు సార్, నా యాక్టింగ్ రోల్స్ సెలెక్షన్ ఏంటంటే బేస్డ్ ఆన్ మై టైం. నేను సినిమా తీస్తున్నప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాను, పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాను, దెన్ ఐ కెన్ యాక్ట్ ఇన్ సమ్ ఫిల్మ్స్. ప్రొడక్షన్లో ఉన్నప్పుడు చేయలేను. బట్ నేను పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు నాకు మంచి సినిమా వచ్చిందా రాకపోవచ్చు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ ఎలా అడుగుతారంటే, సార్ ఒక మంచి 4-5 రోజులు ఎస్ఐ క్యారెక్టర్ ఉంది సార్ అంటాడు. ఎస్ఐ క్యారెక్టర్ 4-5 సార్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ సార్, మీది టర్నింగ్ పాయింట్ అండి ఈ సినిమాలో, మీరు లేకపోతే అసలు సినిమా ఉండదు, ఎన్ని రోజులు కావాలమ్మా, 1 రోజు సార్ అంటే. 1 రోజులో అలాంటి ఇలాంటివన్నీ చేయట్లేదు సార్, వదిలేసాను కాదు. ఓకే సార్, యాక్ట్రెస్ నువ్విలా అంటే నాకు గుర్తొచ్చింది, విజయ్ దేవరకొండను కూడా మీరే చేసినట్టున్నారు కదా ఆ సినిమాలో. అవును, విజయ్ దేవరకొండ కూడా ఉంటాడు అదే ఆ సినిమాలో. ఓకే, ఇప్పుడు చాలా